పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను అని చెప్పంగానే అక్కడ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీకి 10 ఏళ్ల నుంచి పూర్తిగా సర్వీస్ చేస్తూ అక్కడ ఖర్చు పెట్టుకొని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చేయూతను అందించుకుంటూ ముందుకెళ్తున్న వర్మ అని మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎట్లాగే హ్యాండ్ ఇచ్చాడు. ఏది బీజేపీ జనసేన తెలుగుదేశం 2014లో కలిసి పోటీ చేసినప్పుడు ఆయన టికెట్ ఇవ్వకుండా బీజేపీ వాళ్ళకి ఇప్పించి అక్కడ ఆయన హ్యాండ్ ఇవ్వడంతో ఆయన రెబల్గా నించున్నాడు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది 2014లో. అప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన టీడీపీలోకి అనుబంధంగా చేర్చుకొని ఇది మా ద్వారానే గెలిచాడు, మా ఎమ్మెల్యేని భుజాన్ని ఎక్కించుకొని శంఖం తిప్పుకొని ఊరంతా తిప్పాడు. సరే, అంత పూర్తిగా వర్మ గారికి అంత బలం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తానని చెప్పినప్పుడు 10 ఏళ్ల నుంచి అక్కడ కార్యకర్తల్ని పెట్టుబడి పెట్టుకొని కార్యకర్తలను నమ్ముకొని ఉండి ఇట్లా రకరకాలుగా ఆయన్ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆయన అక్కడ నిలబడిపోయాడు. మరి అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వట్లేదని కనీసం ఒక సమాచారం కూడా ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి అమ్మేసుకున్నాడు మన చంద్రబాబు నాయుడు. అంటే పవన్ కళ్యాణ్ కొనేసుకుంటే అంత రేంజ్ కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే కాబట్టి ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ దింపి వర్మకు అన్యాయం చేశాడు. ఈరోజు ఈ వర్మ గారు ఏం చేస్తున్నారు, ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టుకున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు బాగా వినిపించింది వర్మది. ఎందుకు ప్రతి ఒక్క కార్యకర్త రోడ్డు ఎక్కాడు నిన్న పిఠాపురంలో. రోడ్డు ఎక్కి వర్మ గారి టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు అని చెప్పి లంబాష పవన్ కళ్యాణ్ని నువ్వు కాపుకే పుట్టుంటే గాజువాకలోనో భీమవరం పోటీ చేసి గెలిచి చూపించి ఇక్కడ కాదు అని. తర్వాత లోకేష్ని లంబాష, ఇవన్నీ కార్యకర్తలు మాట్లాడిన మాటలు వీడియోలు విపరీతంగా వైరల్ అయిపోయినాయి. వాళ్ళు అంత ఫైర్లో ఉన్నప్పుడు వర్మ గారు ఇప్పుడు సమావేశం పెట్టుకున్నారు కార్యకర్తలతో. సమావేశం పెట్టుకుంటే ఆ కార్యకర్తలు ఒకటే చెప్పారు, అందరం కలిసి మీ వెనకాల ఉంటాం, మీరు ఇండిపెండెంట్గా నించొని మళ్ళీ గెలిచి మన దమ్మేందుకు చూపించాలా ఇది అని చెప్పి వర్మ గారికి చెప్పడంతో వర్మ గారు కీలక నిర్ణయం తీసుకోవడానికి అయితే సిద్ధపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిచి మాట్లాడాలి అని చూస్తూ ఉన్నాడు. వర్మ గారు ఇంకా నిర్ణయం అయితే ప్రకటించాలి. ఈ రెండింటి మధ్య వైసీపీకి పూర్తిగా తన వేవ్లో తనకెళ్ళి మార్చుకోవడానికి అయితే ఇప్పుడు కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆ వంగా గీతా గారు అని ఒక ఆమెను అక్కడ ఎప్పుడో ఇన్ఛార్జి ప్రకటించి పూర్తిగా ఆమెని అక్కడ పూర్తిగా జనాల్లో తిప్పుకుంటూ ముందుకెళ్తూ, ఎందుకంటే 2009లో కూడా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు. ఏది కాంగ్రెస్ వేవ్ ఉన్నా కూడా అంత బలంగా అక్కడ నిలబడి ఉన్నారు. కాపులందరూ మహిళ కాబట్టి ఆమెకి ఎక్కువ అటాచ్గా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎక్కువ ఓటింగ్ అనేది పవన్ కళ్యాణ్ నించున్నా కూడా అక్కడ ముద్రగడ పద్మనాభం గారి ఓటింగ్ ఉంది, వంగ గీతా గారి ఓటింగ్ ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి కాపులను ఎంతవరకు చీలుస్తాడు అనేది ఇక్కడ మేజర్ పాయింట్. ఇటు వర్మ గారు ఇండిపెండెంట్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ షెడ్ అయిపోద్ది బండి. 3 సార్లు ఓడిపోయి 3 పెళ్ళిళ్ళు చేసుకుని మునగడని మళ్ళీ పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు వంగ గీతా గారు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వైసీపీ ఈ అసంతృప్త కార్యకర్తలను లాక్కోవడానికి అయితే చూస్తూ ఉంది ప్రజెంట్ అక్కడ.